హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ట్యూటోరియల్స్. సో ఈరోజు మన యూట్యూబ్ వీడియో పైథాన్ ప్రోగ్రామింగ్ ఏ టాపిక్ అంటే మనకి యాక్సెప్టెడ్ నెంబర్ అండ్ డిస్ప్లే ద టేబుల్ ఆఫ్ ది కరస్పాండింగ్ నెంబర్. అంటే ఒక నెంబర్ మనం ఎంటర్ చేసాం అనుకోండి, ఆ నెంబర్ మన టేబుల్ కావాలి. సపోజ్ 5 ఎంటర్ చేశాను, 5 1 5 5 2 10 5 3 15 అలా కావాలంటే మనం పైథాన్ ప్రోగ్రామింగ్ రాయబోతున్నాం ఈరోజు మనం వీడియోలో మనం. సో ఫస్ట్ మనకి బేసిక్ స్టెప్ నమ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ నెంబర్ అందరూ తెలుసు కాబట్టి నేను ఆల్రెడీ రాసేస్తాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఫర్ లూప్ రాయబోతున్నాము. ఫర్ లూప్కి సింటాక్స్ ఏంది? ఫర్ ఐ ఎమ్ రేంజ్. సో మనం రేంజ్ ఇచ్చుకోవాలి. నేనైతే 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 1,11 ఇచ్చుకుంటున్నాను. సపోజ్ నేను ఒకవేళ 20 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, 1,21 ఇచ్చుకోవాలి. ఎందుకంటే దాని లెస్ దెన్ ప్రింట్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను, అందుకని నేను 1,11 ఇచ్చుకున్నాను. సో దానికన్నా లెస్ దెన్ వస్తుంది, అంటే 11 - 1 ఎంత? 10 వస్తుంది కాబట్టి 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అలా అవుట్పుట్ అలా తీసుకుంటుంది సిస్టమ్ మనకి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చుకోవాలి. ఆ ప్రింట్ స్టేట్మెంట్ ఏంటంటే మనకి నమ్ ఇంటూ ఐ. సో ఈ నమ్ ఇంటూ ఐ ఎందుకు ఇచ్చానంటే, సపోజ్ ఇప్పుడు మనము ఈ సిస్టంలో మనం ప్రోగ్రామ్ రన్ చేసాం అనుకోండి, సిస్టమ్ ఎలా తీసుకుంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంటర్ ఏ నెంబర్ అని అడుగుతుంది. సో సపోజ్ నేను 9 ఇచ్చుకుంటాను. 9 ఇచ్చుకున్నాక సపోజ్ ఫస్ట్ ఇనిషియల్ ఆఫ్ అంటే నమ్ ఎంత ఇచ్చాం, మనము 9 ఇచ్చాం. 9 ఇంటూ ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ఐ ఎంత మనకి 1. 9 1 ఎంత? 9 వస్తుంది. అలాగే నెక్స్ట్ నమ్ అయితే అదే ఉంటుంది, కాన్స్టెంట్ ఉంటుంది, ఎందుకంటే ఎంటర్ నెంబర్ మనం నమ్ ఇచ్చాం కాబట్టి 9. సో 9 ఇంటూ ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ఐ ఎంత? 1 తర్వాత 2. సో అది 9 2 18 అలా ప్రింట్ అవుతుంది. సో దీని అవుట్పుట్ మనం చూద్దాం ఒకసారి. అవుట్పుట్ ఇలా వస్తుంది. సో ఫస్ట్ మనకి ఎంటర్ ఏ నెంబర్ అని అడుగుతుంది మనకి సిస్టమ్. మీరు ఏ నెంబర్ని ఇచ్చుకోవచ్చు. సో నేనైతే 9 ఇచ్చుకుంటున్నాను. సో ఎప్పుడైతే మనం 9 ఇస్తామో దాని తర్వాత మనకి సిస్టమ్ అనేది 9 టేబుల్ ప్రింట్ చేస్తుంది. 9 1 9, 9 2 18, 9 0 27. సో మనకి ఇలా ప్రింట్ ఇస్తుంది మనకి సిస్టమ్ మనకి. సో మళ్ళీ చెప్పబోతున్నాను నేను ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్పబోతున్నాను, రివైజ్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒకవేళ అడిగారు అనుకోండి, మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ రాయండి ఒక టేబుల్ ఒక ప్రింట్ చేయడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ స్టెప్ నమ్ ఈక్వల్ టు ఇంట్ ఇప్పుడు ఎంటర్ ఏ నెంబర్ అందరికి తెలుసు. సో నెక్స్ట్ మనం ఫర్ లూప్ ఇచ్చుకోవాలి, ఎంత రేంజ్ కావాలో. ప్రింట్ స్టేట్మెంట్ చాలా కంపల్సరీ మనకి నమ్ ఇంటూ ఐ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దాని తర్వాత ఏం చేస్తుంది, మన సిస్టమ్ మనకి ఎంటర్ ఏ నెంబర్ అడుగుతుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకు వస్తుంది. అప్పుడు నేను 9 ఇచ్చుకుంటాను. దాని తర్వాత మన సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఇనిషియల్ వాల్యూ ఆఫ్ నమ్ ఎంత మనకి? నమ్ 9 మనకి. సో 9 ఇంటూ ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ఐ ఎంత? 1 అంటే ఫస్ట్ నెంబర్ ఎంత? 1. సో దీని సింబల్ ఏంటంటే ఇంటూ సింబల్ అంటాం. సో 9 1 9, అందుకని ఇక 9 మనకి ప్రింట్ అయింది. సో నెక్స్ట్ మనకి నెంబర్ కాన్స్టెంట్, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను నేను, ఎందుకంటే ఎంటర్ నెంబర్ అడిగినాం కాబట్టి అడిగితే మనం 9 ఇచ్చుకున్నాం. సో నెక్స్ట్ 9 ఇంటూ సో ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ఐ అయితే 1 తర్వాత, ఎందుకంటే 1,11 అంటే 1 to 10 కాబట్టి 1 తర్వాత 2. సో 9 2 18, అదే 27 ఎలా ప్రింట్ అయిందంటే ఫస్ట్ 9 ఇంటూ ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ఐ ఎంత? 2 తీసుకున్నాం, 1 కూడా అయిపోయింది. సో నెక్స్ట్ 3. సో 9 3 27. సో ఇలా మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.